వైజాగ్లో టీసీఎస్ క్యాంపస్ పెట్టడానికి 99 పైసలకి ఎకరం లీజుకి ఇచ్చారని చెప్పి, అంటే కొన్ని వందల ఎకరాలు క్యాంపస్ పెట్టడానికి తక్కువకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంటే డెవలప్మెంట్ కోసం అంత తక్కువ లీజుకి ఇవ్వడం అనేది అవసరం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి ఒక స్టూడెంట్ గా? ఏంటంటే గవర్నమెంట్ ఏ రకంగా ఇచ్చిందో వాళ్ళకి తెలుసండి. అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అంటే అందులో ఇన్కమ్ ఉందా లేదా అన్ని ఆలోచిస్తే ఇస్తారు. తక్కువ రెంట్ అంటే అలా కాదండి. ఇప్పుడు లీజ్కి ఇచ్చారు కరెక్టే, కాకపోతే వాళ్ళకి తెలుసు ఎందుకోసం ఇచ్చారో ఏంటి, దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి. అదే మీ గవర్నమెంట్ ఏదైనా డిసిజన్ తీసుకుంటే అన్ని ఆలోచిస్తే తీసుకుంటది కదా, ఊరికైతే తీసుకోదు కదా. అంటే టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది, టీసీఎస్ కంపెనీకి అమ్ముడుపోయిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ గురించి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికి కూడా బయట తెలిసింది. మరి మీ అభిప్రాయం ఏంటి, ఆ కంపెనీకి అంత తక్కువ లీజ్ ఇవ్వడం అనేది? లేదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల, స్టూడెంట్స్ అయినా యువత అయినా వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తారు. అతను ఏది చేసినా ప్రజల మంచి కొరకే చేస్తారు బాబు గారు అయితే. మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము ఆ కంపెనీ తీసుకొచ్చి ఈ కంపెనీ తీసుకొచ్చామన్నారు, ఎక్కడ కూడా ఒక కంపెనీ లేదు. మరి కంపెనీలు వచ్చినాయి అనుకున్నారా, లేకపోతే అంటే ఎంఓయూల వరకు కూడా జరిగినాయా, లేకపోతే అంత ఉత్తి పబ్లిసిటీ అని అంటారా? చేశారు, చేయలేని కాదు, జగన్ గారు కూడా చేశారు, కొన్ని మంచి పనులు చేస్తారు, అలా అని కాదు. కాకపోతే ఏంటంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళపైన వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ పెట్టారు, ప్రాసెస్ లో పడ్డాయి అవి అంతే. ఇప్పుడు బాబు గారు అయితే అభివృద్ధి ఆటోమేటిక్ చేస్తున్నారు. చాలా పల్లెటూరులో కూడా రోడ్లు అట్లా స్టార్టింగ్ బాగానే ఉన్నాయండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు టీసీఎస్ కానీ, రిలయన్స్ కానీ, ఇలా బీపీసీఎల్ కానీ ఇవి వచ్చిన కంపెనీలన్నీ కూడా మేము ఎంఓఏలు చేసుకోవడం వల్ల వచ్చినాయి, మా వల్ల వచ్చినాయి, అది తెలుగుదేశం క్రెడిట్ కాదు, అది కూటమి ప్రభుత్వం క్రెడిట్ కాదు అని అంటే వాళ్ళ వల్ల వీళ్ళకు కంపెనీలు వచ్చినాయి అని అంటారు. మీరేమంటారు? ఫస్ట్ వాళ్ళు మాట్లాడారేమో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళు చేయట్లోనే వచ్చాయి కదా, మరి ముందేం చేస్తారండి వాళ్ళు? అవునా కదా, వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ చేస్తుండే కదా. అది అంటే గత 5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఒక కంపెనీ. అవునండి, నేను కూడా అదే అంటున్నా అండి, ఫస్ట్ 5 ఏళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా మాట. మరి ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందండి? మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? బాగానే ఉందండి, పర్లేదు, ఓకే చేస్తున్నారు. అది ఈ గవర్నమెంట్ ఓకే బెటర్ ఉంది, చాలా బాగా చేస్తున్నారు. ఫైనల్ గా ఒక మాట, కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యంగా రాజధాని కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? ఉందండి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూటమి కాబట్టి అన్ని కలిసి ఉంటాయి కాబట్టి అభివృద్ధి కంపల్సరీ ఉంటుంది.